కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కుయుక్తులు పన్నుతోంది. కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమామై కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా ఉంటే, రేవంత్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తోంది. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకి గ్రామస్తులు నిరసన తెలిపారు. యథావిధిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో బౌద్ధ్ నియోజకవర్గంలో ఇచ్చోడాలో ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో, ఏదైతే కేసీఆర్ కిట్ ఉందో, ఏదైతే రైతు బీమా ఉందో, ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉన్నదో, ఏదైతే బీడీ కార్మికుల పెన్షన్ ఉన్నదో, మరి ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో దానిపై ఈరోజు భారీ మొత్తంలో ధర్నా కార్యక్రమం అనిల్ జాదవ్ గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇచ్చోడాలో జరుగుతున్నది. దాదాపు 2000 కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టారో, మరి ఈ రోజు సరైన సమాధానం కోర్టులో ఇవ్వక, మరి అది ఆపేమని కోర్టు అనడంతో, మరి ఇవాళ పేద రైతులు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోయింది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అది వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు కేసీఆర్ కిట్టు వెంటనే ఆడపడుచులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఏదైతే రైతు బీమా ఉందో, మరి 14 తారీఖు నాడు రైతు బీమా తారీఖు అయిపోయింది. మరి రైతు బీమా కూడా వెంటనే అమలు చేయాలి. ఎవరైతే రైతులు ఉన్నారో, మరి దేనికైనా అనుకోకుండా ఏదైనా వాళ్ళు చనిపోతే మాత్రం వాళ్లకు రైతు బీమా ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు పెట్టారో అది కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకి గ్రామం నుంచి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో ఇలా మేము పెద్ద మొత్తంలో దాదాపు ఒక 50 మంది కార్యకర్తలు మరి ఇచ్చోడ ధర్నాలో మేము పాల్గొంటాము. దాదాపు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 2000 మందితోని భారీ ర్యాలీ మరియు ఇచ్చోడాలో ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.